హాయ్ అండి. ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందండి వీడియో. చూడండి ఫ్రెండ్స్. ముందైతే మనము ఇది బ్యాక్ పార్ట్ అండి. ముందైతే మనము బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఎంత స్టిచ్ చేసుకోవాలి అంటే బ్లౌజు పొడవు 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 4.5 ఇంచులు స్టిచ్ చేయాలి. 15 ఇంచుల కంటే తక్కువ ఉంటే 4 ఇంచులు స్టిచ్ చేయాలండి. హైట్ వచ్చేసి వెడల్పు వచ్చేసి మనం కట్ చేసినప్పుడు 1 ఇంచు వదులుతాం కదా బ్యాక్ డాట్స్ కోసం. కాబట్టి ఈ డాట్ 1 ఇంచు, ఈ డాట్ 1 ఇంచు. ఇప్పుడు వీపట్టి స్టిచ్ చేసుకోవాలండి. వీపట్టి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనము పీసెస్ కట్ చేసుకుంటే క్లాత్ ఎక్కువ ఉంటే సరిపోని కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు వీపట్టి వన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పైన బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైవైపు పెట్టాలి. వీపట్టి మనము వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా, అది రాంగ్ సైడ్ అవుతుందిగా. రాంగ్ సైడ్ పైవైపు పెట్టి ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ దగ్గర కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలండి. ఈ విధంగా వీపట్టి జాయిన్ చేశాక వీపట్టి మలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. వీపట్టి పైన వేసుకోవాలండి ఆ స్టిచ్. నెక్స్ట్ వీపట్టి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చులు కనపడకుండా లూజ్ కుట్టి వేసుకోవాలి. వీపట్టి వేసుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేద్దామండి. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మెయిన్ డాట్, రెండవ డాట్, మూడవ డాట్. ముందైతే మెయిన్ డాట్ స్టిచ్ చేద్దాం. మెయిన్ డాట్ 3 ఇంచులు తీసుకోవాలి. ఎవరికైనా అంటే బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉన్న వారికి 3 ఇంచులు తీసుకోవాలి. బ్లౌజ్ హైట్ తక్కువ ఉన్న వారికి 2.5 ఇంచులు తీసుకోవాలి మెయిన్ డాట్. ఈ బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకున్నానండి మెయిన్ డాట్. రెండవ డాట్ 2.5 ఇంచులు పొడవు తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 1/2 ఇంచు. మూడవ డాట్ 1/2 ఇంచు విడ్త్ ఉండాలి. పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా. ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి షేపు ఈ విధంగా తీసుకుంటే. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. ఫ్రంట్ డాట్స్ 2 సైడ్లు స్టిచ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్, కాజు పట్టి సైడ్ వచ్చేవి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో జాయింట్ చేయాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. లైనింగు, మెయిన్ క్లాత్, సైడ్ పీసెస్, క్రాస్ పట్టీలండి. ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ విధంగా క్లాత్ పెట్టి రాంగ్ సైడ్ పైవైపు పెట్టి ఖర్చులన్నీ రాంగ్ క్లాత్ సైడు మలిపి స్టిచ్ వేసుకోవాలి. అంటే లైనింగ్ సైడు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మరలా ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. చూడండి వీడియోలో ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదండి. మనము ఇందాక స్టిచ్ చేసుకున్న క్రాస్ పీసెస్ ఏది ఎటువైపు వస్తుందో ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి. ఇది ఇటువైపు, ఇది ఇటువైపు కదా. కాబట్టి ఈ విధంగా నేను ఎలా మలిపినాను క్లాత్ ఈ విధంగా మలిపి ఏది ఎటువైపు వస్తుందో చెక్ చేసుకొని ఈ విధంగా మలిపి స్టిచ్ వేసుకోవాలి. 1/2 ఇంచు క్లాత్ వదిలేసి స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ సైడు ఖర్చు సైడు ఫోల్డ్ చేయాలండి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. సేమ్ ఇది కూడా అలాగే స్టిచ్ వేయాలి.
ఇప్పుడు క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి, షేప్ బెల్ట్. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి కదా, కాబట్టి కాజా పట్టి ఇది ఉక్స్ బెల్ట్ అండి. ఉక్స్ బెల్ట్ 1.5 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకోవాలి. తీసుకొని వన్ సైడు 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇది కాజా పట్టి. కాజా పట్టి 2.5 ఇంచు వెడల్పు తీసుకొని వన్ సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడు కాజాపట్టి వస్తుంది కదండి, రైట్ సైడ్ కాజాపట్టి కాబట్టి మనము బ్లౌజు రైట్ సైడు పైవైపు ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఇదిగోండి ఉక్స్ బెల్ట్ రాంగ్ సైడు పైవైపు పెట్టి స్టిచ్ వేయాలి. 1/2 ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్ అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి ఫ్రెండ్స్. వీడియో చాలా సింపుల్, చాలా ఈజీ మెథడ్ అండి. నెక్స్ట్ ఈ క్లాత్ అంతా ఇలా మలిపి ఉక్స్ పట్టి పైన స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ ఖర్చులు కనపడకుండా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి చివరన స్టిచ్ వేయాలి. ఉక్స్ పట్టి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు కాజాపట్టి స్టిచ్ చేయాలంటే బ్లౌజ్ రాంగ్ సైడ్ ఈ విధంగా పైవైపు పెట్టాలి. ఇది కాజా బెల్ట్ రాంగ్ సైడ్ పైవైపు పెట్టాలి. బ్లౌజ్ రాంగ్ సైడ్ పైవైపు ఉండాలి, కాజా బెల్ట్ రాంగ్ సైడ్ పైవైపు ఉండాలి. ఈ విధంగా అటాచ్ చేయాలి. 1/2 ఇంచు మార్జిన్తో ఫ్రంట్ పార్ట్కి కాజా బెల్ట్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా తింపి ఇలా క్లాత్ పెట్టి స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఉక్స్ పట్టి కాజా పట్టి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, షోల్డర్ జాయింట్స్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి రైట్ సైడ్ పైవైపు పెట్టి ఫ్రంట్ పార్ట్స్ రాంగ్ సైడ్ పైవైపు వచ్చేలా పెట్టాలి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైవైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పైవైపు మనకు కనపడేలా పెట్టాలి. పెట్టి షోల్డర్స్ ఏది ఎటువైపు వస్తో చెక్ చేసుకొని షోల్డర్స్ 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనము గల్లపట్టి స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్స్ తర్వాత. ఇప్పుడు గల్లపట్టి పీసెస్ కట్ చేసుకుంటే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని మనము బ్లౌజు రైట్ సైడు పైవైపు ఉండేలా పెట్టాలి. ఇలా రైట్ సైడ్ పైవైపు ఉండేలా పెట్టి ఈ గల్లపట్టి రాంగ్ సైడ్ పైవైపు మనకు కనపడేలా పెట్టాలి. పెట్టి ఇక్కడ క్లాత్ బ్లౌజ్ పైన గల్లపట్టి పెట్టి ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ జాయింట్ చేయాలి. ఒకే లెవెల్ రావాలండి స్టిచ్. అటు ఇటు అవుతే మనకు తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత అంత బాగుండదు. ఒకే లెవెల్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ జాయింట్స్ అటువైపు ఇటువైపు ఈ విధంగా మలిపి స్టిచ్ వేయాలండి. చూడండి ఏ విధంగా అంటున్నాను. ఇలా స్టిచ్ చేస్తే ఎక్కడ ఉబ్బెత్తు ఉండదు, గల్లపట్టి ఒకే లెవెల్గా వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మలపాలండి లోపలికి. లోనకు ఈ విధంగా మలిపి చూడండి, ఎమింగు పట్టి ఎమింగ్ కోసము 1/2 ఇంచు క్లాత్ ఉంటుంది అంతే. ఈ విధంగా మలిపి స్టిచ్ వేయాలి. ఇప్పుడు గల్లపట్టి కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయాలండి. మనము హ్యాండ్స్కి సైడ్ పీసెస్ పడతాయి, హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు సైడ్ పీసెస్ జాయిన్ చేసుకున్నానండి నేను. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉంటే పెద్ద సైజు వరకు కంపల్సరీ పడుతుంది కదా సైడ్ పీసెస్.
ఇప్పుడు ఎమింగ్ అండి, ఇది సాదా బ్లౌజ్ కాబట్టి ఎమింగ్ కంపల్సరీ పెట్టాలి మనము. ఈ చివరన క్లాత్ ఈ విధంగా పావించు ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి మళ్ళీ ఆ క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఎంత అంటే 1 ఇంచు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి లూజ్ కుట్టేయాలి. ఎమింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తారు. విధంగా లూజ్ కుట్టేయాలి. సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లౌజు ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో చెక్ చేసుకోవాలి. మనం హ్యాండ్కు లోత్ తీసింది 1 సైడ్ లోత్ తీస్తాం కదా, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది కదండి. అలా ఏ హ్యాండ్ ఎటువైపు వస్తుందో ఈ విధంగా పెట్టాలి. లోత్ తీసింది ఫ్రంట్ సైడ్ వచ్చేలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. డైరెక్ట్ స్టిచ్ చేయకూడదండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని బ్లౌజ్ పైన షోల్డర్ జాయింట్స్ దగ్గర మనం హ్యాండ్స్కి మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ పెట్టి 1/2 ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. మరలా షోల్డర్ నుండే స్టిచ్ వేసుకురావాలండి. ఇటువైపు ఆ చివరి నుండి వేయకూడదు. 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. జాయిన్ చేయాలి. ఎక్కువ తక్కువ అలా చేయకూడదండి. ఒకే లెవెల్గా రావాలి స్టిచ్చెస్. మనం కుడుతుంటే ప్రాక్టీస్ అయ్యి ఒకే లెవెల్గా వస్తుంటుంది. డబల్ స్టిచ్ చేసుకోవాలి కదా, హ్యాండ్ జాయింట్స్కి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా ఇటువైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదండి, సైడ్ జాయింట్స్ అండి. సైడ్ జాయింట్స్ వేయాలి అంటే మనం బ్లౌజు ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా పెట్టాలి. పెట్టి మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు హ్యాండ్ లూజు ఈ విధంగా చెక్ చేసుకొని మార్క్ పెట్టాలి. ఇలా మార్కింగ్ పెట్టాలి. హ్యాండ్ లూజ్ దగ్గర ఇప్పుడు చంక దగ్గర అండి ఈ విధంగా పెట్టి మార్క్ చేయాలి. ఎక్కడి వరకు వస్తుందో చెక్ చేసి ఈ లాస్ట్ కుట్టు ఇలా మార్క్ పెట్టాలి. ఇప్పుడు నడుము దగ్గర ఎలా అంటే మనం బ్లౌజ్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, ఇలా క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు వస్తుందో ఇలా మార్క్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మార్క్ చేయాలంటే ఈ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. మనం స్టిచ్ చేసే బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టామో అక్కడ ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేద్దామండి. ఇలా మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ కూడా స్ట్రేట్ వస్తుందండి. ఈ విధంగా కటింగ్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్, కటింగ్ వీడియో చూడండి. స్టిచ్చింగ్ వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అర్థమైపోతుందండి. వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి. ఇటువైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజు చెక్ చేసుకోవాలి, చంక దగ్గర చెక్ చేసుకోవాలి, నడుము లూజు చెక్ చేసుకోవాలి.
స్ట్రేట్ కుట్టేయాలి, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటువైపు ఈ ఖర్చు సైడు 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఏ బ్లౌజ్కైనా ఈ విధంగా నేను 4 వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఉక్స్ పట్టి కాజు పట్టి మధ్య గ్యాప్ కూడా రాదు. ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ.